హలో అండి. నేను మీ శిరీష వర్మ. నేను ఒక బిజినెస్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రాండింగ్ బై పిక్సెల్స్ రన్ చేస్తున్నాను. సో, ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పికప్ చేసుకున్నాను ఈ వీడియోకి. సో, మనము చాలామంది అరౌండ్ ద వరల్డ్ చూస్తున్నాము. ఈ పాండమిక్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది, ఎకనామిక్స్ ఎలా, సో మెనీ పీపుల్ వాళ్ళ జాబ్స్ వదిలేసుకుంటున్నారు. ఎకానమీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ దీని అంతట్లో ఏదైనా సిల్వర్ లైనింగ్ ఉందా అని మనం చూస్తే కనుక, బికాస్ ఒక సేయింగ్ ఉంది కదా, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అని చెప్పి. ఏదైనా సిల్వర్ లైనింగ్ ఉందా అంటే దేర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ఇప్పుడు చాలా కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ యూఎస్, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేకపోతే పెద్ద కంపెనీస్ ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళు యూఎస్లో కంటే చైనాలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు. చైనాలో పెట్టుకోవడం వల్ల చైనాలో చీప్ లేబర్ అవైలబుల్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. వాల్యూమ్ ప్రొడక్షన్ అనేది ఈజీగా అవుతుంది అండ్ క్వికర్ ప్రొడక్షన్, బికాస్ చైనాలో లేబర్ లాస్ అనేవి స్పెసిఫిక్గా స్ట్రిక్ట్గా ఏముండవు. సో అక్కడ వర్క్ చేసే పీపుల్ 14 to 16 hours షిఫ్ట్ పనిచేస్తూ ఉంటారు. సో అంత పనిచేసేటప్పుడు ప్రొడక్షన్ అనేది క్విక్గానే అవుతుంది కదా. సో యుఎస్ కంపెనీస్ జనరల్గా చైనాలో వాటి ప్రొడక్షన్ బేస్ ఉండేవి. బట్ ఇప్పుడు పాండమిక్ వల్ల, ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్ కాదండి, పాండమిక్ ఏదో ఓకే అవ్వాలి కాబట్టి అయ్యింది, లేకపోతే మనం కంట్రోల్ చేయలేని ఇష్యూ కదా అని చాలామంది అనుకున్నా, కానీ చైనా నుంచి ఒరిజినేట్ అయిన హెల్త్ కన్సర్న్ ఇది ఫస్ట్ టైం అయితే కాదు. సో ప్రీవియస్లీ సార్స్ అని వచ్చింది, అప్పుడు కూడా వరల్డ్ అంతా ఎఫెక్ట్ అయింది. థ్యాంక్ఫుల్లీ ఇండియాలో మనకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు మనం. బట్ అక్రాస్ ద వరల్డ్ చాలా ఎఫెక్ట్ అయింది. ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా అయిపోయింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒకవేళ చైనాలో ఉండుంటే కంపల్సరీ ఆ ఫ్యాక్టరీ మూసుకొని, అంటే అట్లీస్ట్ ఫర్ దట్ టైం మూయాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు ప్రొడక్షన్ హిట్ అయింది. ప్రొడక్షన్ హిట్ అయితే మన సప్లై చైన్ హిట్ అవుతుంది. సప్లై హిట్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన జేబులోకి వచ్చే డబ్బులు హిట్ అవుతాయి కదా. సో అందుకే మెనీ ఆఫ్ ద యుఎస్ కంపెనీస్ ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారంటే ఓకేలే, నేచర్ వల్ల జరిగింది, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి, ఎవరికైనా జరగచ్చు కదా అని ఊరుకున్నారు. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ అయిన దాంట్లో చాలామంది చనిపోతున్నారు కూడా. సో సెకండ్ టైం ఇలా అయ్యేసరికి కంపెనీస్ యాక్చువల్గా ఆలోచిస్తున్నాయి అనమాట. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంతా చైనాలోనే పెట్టుకోవడం ఈజ్ ఇట్ ద రైట్ థింగ్ టు డూ అని. బికాజ్ యాజ్ అ బిజినెస్ ఓనర్ మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు కవర్ అవర్ రిస్క్ అనమాట. సో there is a beautiful term which is there is a beautiful saying which says business owners జనరల్గా రిస్క్ తీసుకోరు అని అంటారు. బట్ జనరల్గా బయట పాపులేషన్ ఏమనుకుంటారంటే బిజినెస్ ఓనర్స్ అంటే అమ్మ చాలా రిస్క్ తీసుకుంటారు అనుకుంటారు. బట్ మనము క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాము అని దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ సేయింగ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ బిజినెస్ ఓనర్స్ టేక్ రిస్క్, ఇట్ ఈస్ దట్ బిజినెస్ ఓనర్స్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. బట్ ఇక్కడ ఈ పొజిషన్లో ఏమవుతుందంటే ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదు, బికాస్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంతా మీరు ఒక కంట్రీలోనే బేస్ చేసుకుని ఉంచుకున్నారు. సో ఆల్ యువర్ ఎగ్స్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ వన్ బాస్కెట్, విచ్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కదా. సో అందుకే ఇప్పుడు కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే ఇప్పుడు మేము వేరే కంట్రీస్కి వెళ్ళగలుగుతామా. అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్ చాలా పుష్ చేస్తుంది వాటి కంపెనీస్ని. యూ లుక్ ఎట్ ఈదర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే హోమ్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూఎస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికైనా ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ చాలా కాస్ట్ అని మీకు అనిపిస్తే చైనా కాకుండా వేరే కంట్రీస్ కూడా ఒకసారి ట్రై చేయండి అని యూఎస్ గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది. సో యూఎస్ గవర్నమెంట్ అంటే మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చాలా పుష్ చేస్తున్నారు అనమాట.
ఎందుకు ఇలా పుష్ చేస్తున్నారు? ఒకవేళ పుష్ చేసినా కానీ ఈ కంపెనీస్ ఇండియాకి వస్తాయా? ఒకవేళ ఈ కంపెనీస్ ఇండియాకి వచ్చినా కానీ వాట్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి ఇండియాకి? అండ్ ఇండియాకి రావాలి, అవి స్పెసిఫిక్గా ఇక్కడ బేస్ సెటప్ చేసుకోవాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఈ కంపెనీస్కి మనము ఏం ప్రొవైడ్ చేయాలి? సో ఈ క్వశ్చన్ని నేను 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఫస్ట్, అసలు యూఎస్కి చైనాకి మధ్య ఏంటి గొడవ, అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్టు, అసలు ఎలాంటి కంపెనీస్ ఇండియాకి వస్తాయి ఈ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ అనేది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే ఈ కంపెనీస్ ఇండియాలో స్టిక్ ఆన్ అయి ఉంటాయి అనేది థర్డ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసలు యూఎస్కి చైనాకి మధ్య ఏంటి గొడవ? అదేమన్నా ట్రంప్ లోకల్ ఇష్యూవా? అంటే ఇప్పుడు ట్రంప్ రీఎలక్షన్ వస్తుందండి 2020లో. సో మెనీ కంట్రీస్లో డిఫరెంట్ రీఎలక్షన్స్ వస్తున్నాయి. చాలామంది దాన్ని పోస్ట్పోన్ చేశారు, బట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఎలక్షన్ని మాత్రం పోస్ట్పోన్ చేయలేదు. సో ఇప్పుడు 2020లో ఎలక్షన్ ఉంది. చాలామంది చనిపోయారు. ఇప్పుడు మీరు యూఎస్లో చూస్తే న్యూయార్క్ సిటీలో చాలామంది చనిపోయారు, చాలామంది జాబ్ లాసెస్. సో నేను ఇంకో వీడియో చేశాను, టాప్ 10 సెక్టర్స్ దట్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై కోవిడ్. ఏ సెక్టర్స్, బిజినెస్ సెక్టర్స్ కోవిడ్ వల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్ అయ్యాయి, ఎఫెక్ట్ అయ్యాయి అని. ఆ లింక్ నేను ఇక్కడ మీకు పెడతాను, మీరు ఆ లింక్ కూడా చూడొచ్చు. సో అందులో డిఫరెంట్ సెక్టర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూఎస్, చాలా ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట. సో చాలామంది ఫర్ ద టైమ్ బీయింగ్ మూసుకోవడం కాదు, కంప్లీట్గా షట్ డౌన్ చేసి కంప్లీట్గా మూసుకొని ఇయర్స్ నుంచి ఉన్న బిజినెసెస్, 20 years నుంచి ఉన్న బిజినెసెస్ కూడా చాలామంది మూసేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది దే డోంట్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది వన్ టైం థింగ్ కాదు, దిస్ మే రీఅక్కర్. సో అలాంటప్పుడు ఈ వేజెస్ కానీ ఈ బిల్స్ కానీ మేము పే చేయలేము, అంత లాంజివిటీ ఓపెక్స్ మా దగ్గర లేదు అని చెప్పి చాలామంది మూసేసుకుంటున్నారు. సో చాలా ఎఫెక్ట్ అయింది. సో చాలా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ట్రంప్ దీన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకుంటున్నారా, లేకపోతే ఇది ఎప్పటి నుంచో జరుగుతుందో గొడవ అనేది ఫస్ట్ మనం చూడాలి. అప్పుడు కానీ మనకు ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రాదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు యూఎస్ చైనా డిస్ప్యూట్ అనేది ఏంటి? ఇప్పుడే క్రియేట్ అయిందా, ఎప్పటి నుంచో ఉందా? సో దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉందండి. ఇది ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఇష్యూ ఒకటే కాదు, ప్రీవియస్లో కూడా బిల్ క్లింటన్, ఒబామా వీళ్ళందరూ కూడా ఈ ఇష్యూని పైకి తీసుకొచ్చారు. చాలా డిస్కషన్ జరిగింది, బట్ స్పెసిఫిక్గా అయితే ఏమీ జరగలేదు. బట్ ఒకవేళ మీరు యూఎస్ని చూస్తే కనుక యూఎస్ అండ్ చైనా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. యాక్చువల్లీ చైనాని WTOలోకి తీసుకొచ్చింది కూడా యూఎస్ఏ. అప్పటి వరకు WTOలో చైనా మెంబర్ కాదండి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 2001లో యుఎస్ పుష్ వల్ల చైనాని WTO మెంబర్ చేసుకున్నారనమాట. సో 2001 వరకు చైనా WTO మెంబర్ కాదు. WTO మెంబర్ కాకపోవడం వల్ల చైనా ఏం చేసేదంటే చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ ఎకానమీని క్లోజ్డ్గా ఉంచేదన్నమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ చైనాలో చూస్తే చైనాలో మనకి ఫేస్బుక్ ఉండదు, చైనాలో మనకి వాట్సాప్ ఉండదు. వాళ్ళ యాప్సే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, ఆ కంట్రీలోనే వాళ్ళు వాడుకుంటారు. సో వీచాట్ అనేది వాళ్ళు వాడతారు, విచ్ ఇస్ జస్ట్ లైక్ వాట్సాప్. సో వాట్సాప్లో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయో వాట్సాప్ పేమెంట్ ఫీచర్స్ కూడా వీచాట్లోనే ఉంది. సో ఆల్ చైనా ఎకానమీ, ఏదైతే డిజిటల్ ఎకానమీ ఉందో చైనాలో, అదంతా వీచాట్ ద్వారానే నడుస్తుంది. అండ్ వీచాట్ ఇంకెక్కడా ఉండదు లోకల్లో, ఓన్లీ చైనాలో ఉంటుంది, చైనాలోనే క్రియేట్ అయింది, చైనా వల్లే వాడతారనమాట. సో చాలా టైట్ ఫిస్టెడ్ అంటే గుప్పిట మూసుకొని ఉంచుకుంటారనమాట ఎప్పుడు చైనా వాళ్ళు. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంపోర్ట్స్ మాత్రం 100% కంట్రోల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు వేరే కంట్రీని వాళ్ళ కంట్రీకి ఇంపోర్ట్ చేయడానికి అలౌ చేసేవాళ్ళు కాదు. సో అందుకే యూఎస్ ఏమందంటే US is the biggest importer of China goods and China is the biggest exporter. So across the world చైనా బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది యూఎస్కే అనమాట. సో యూఎస్ వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే, ఇప్పుడు నువ్వు నాకు ఎలాగో ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, నేను నీ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, బట్ నేను ఏదైనా నీకు ఎక్స్పోర్ట్ చేయాలంటే నువ్వు ఎలా చేయట్లేదు. సో అది వన్ వే కమ్యూనికేషన్ లాగా ఉంది. అంటే యు ఆర్ ఆల్వేస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. నువ్వెప్పుడు మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ మీ, బట్ యు ఆర్ నాట్ అలౌవింగ్ మీ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ యూ, విచ్ ఇస్ నాట్ ఫెయిర్. కాబట్టి యుఎస్ పుష్ చేసి చైనాని WTO మెంబర్ చేసింది.
WTO మెంబర్ అవ్వడం వల్ల చైనా కొంచెం దాని గుప్పిట వదలాల్సి వచ్చింది. సో ఇంపోర్ట్స్ కూడా అలౌ చేయడం స్టార్ట్ చేసింది చైనా. బట్ ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 2001లో జరిగిందండి ఇది. సో 2020 మనం ఉన్నది. సో 19 years తర్వాత కూడా మీరు ఒకవేళ చూస్తే చైనా ఈజ్ స్టిల్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, బట్ దాని ఇంపోర్ట్స్ ఆర్ వెరీ లో దెన్ హౌ మచ్ దే ఎక్స్పోర్ట్ అనమాట. సో ఆ గుప్పెటే కొంచెం సడలించింది కానీ కంప్లీట్గా సడలించలేదు. సో అందుకే చైనాకి యూఎస్కి ఎప్పుడు ఇష్యూ ఉందన్నమాట. బట్ ఇది 3 స్పెసిఫిక్ రీజన్స్ వల్ల హైలైట్ అవుతుంది. ఆ 3 స్పెసిఫిక్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, గ్రోయింగ్ ట్రేడ్ డెఫిసిట్. సో ట్రేడ్ డెఫిసిట్ నేను ఏదైతే చెప్పానో, ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు మీరు ఇంపోర్టర్ అనుకోండి, మీరు వేరే చోట నుంచి గూడ్స్ తెచ్చుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నారు అనుకోండి అండ్ బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, అంటే మీరు 100 రూపీస్ ఎక్స్పోర్ట్ చేశారు, సో 190 రూపీస్ ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ ఎక్స్పెన్స్ వచ్చేసి 90 రూపీస్ ఉంది, రెవెన్యూ వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో మిగతా 10 రూపీస్ ఏదైతే ఉందో అది మీ జేబులోకి వెళ్తుంది, దట్ ఈస్ యువర్ ప్రాఫిట్. సో అక్కడ ట్రేడ్ డెఫిసిట్ పెద్దగా లేదు, ఎందుకంటే అట్లీస్ట్ కొంచెమైనా మీకు మిగులుతుంది మీ జేబులో వేసుకోవడానికి. బట్ ఇప్పుడు యూఎస్లో ఏమైపోతుందంటే, యూఎస్లో ఇంపోర్ట్ ఎక్కువైపోతుంది, ఎక్స్పోర్ట్ తక్కువైపోతుంది. అంటే యూఎస్ ఎక్స్పోర్ట్ చేసేవి తక్కువ ఉంటున్నాయి, ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు యూఎస్లో ట్రేడ్ డెఫిసిట్ అంటే వాళ్ళ రెవెన్యూ జనరేషన్ తక్కువ ఉంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది. అది ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే థెఫ్ట్ ఆఫ్ ఐపీఆర్. ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఇప్పుడు మీరు యాజ్ అ బిజినెస్, మీరు ఒకవేళ ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసినా, ఒక కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేసినా కానీ దాన్ని మీరు పేటెంట్ చేసుకుంటారు. పేటెంట్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, కాపీరైట్ కానీ, ఈ 3 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఫాలో అవుతాయి. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ థెఫ్ట్ జరుగుతుంది. థెఫ్ట్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు యూఎస్లో చాలా కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాయన్నమాట. ఇందులో టు క్రియేట్ ఎ న్యూ ప్రోడక్ట్, టు క్రియేట్ ఎ న్యూ టెక్నాలజీ. సో R&Dలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, వాళ్ళు ఇన్వెంట్ చేశారు, ప్రోడక్ట్ టెస్ట్ చేశారు, ఇప్పుడు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, యాపిల్ ప్రతి ఇయర్ కొత్త మోడల్తో బయటకు వస్తుంది. ప్రతిసారి కొత్త మోడల్తో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆ R&D, ఆ డిజైన్ కానీ, లేకపోతే ఏం కొత్త ఫీచర్స్ ఇంక్లూడ్ చేయాలని కానీ, ఆ కోర్ R&D ఏదైతే చేస్తారో అది యూఎస్లో చేస్తారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసుకుంటే వాళ్ళు యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ, మేబీ 1% ఉంటుందేమో అంతే. మిగతా అంతా వాళ్ళు కంట్రీస్ లైక్ చైనాలోనే చేయించుకుంటారు. సో యాపిల్ ఈజ్ ఆల్సో హైలీ ఎఫెక్టెడ్ బై దిస్ పాండమిక్ బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ చైనా ఈజ్ క్లోజ్డ్. సో అలాంటప్పుడు మనము మన ప్రోటోటైప్ ప్రోడక్ట్ వేరే కంట్రీకి పంపించి బల్క్ ఆర్ వాల్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కంట్రీలో వాళ్ళు మనని కాపీ కొట్టరు అని మనం అనుకుంటాం. బట్ చైనాలో అలాంటిది ఏం లేదండి. చైనా డస్ నాట్ ఆనర్ దీస్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ టెక్నాలజీ అంటే మీరు ఇప్పుడు ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకునేటప్పుడు. సో ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళకి ఫ్రీ ఇన్ఫర్మేషన్ కింద ఉంది. చక్కగా వాళ్ళ టెక్నాలజీ అంతా తీసుకుని, ఓహో దీన్ని ఇలా వాడుకోవచ్చు అని కొన్ని ఫీచర్స్ వాళ్ళ ఓన్ లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటిలో వాడేసుకుంటారు అనమాట. బట్ లైసెన్స్ ఫీ, సో ఇప్పుడు మనం అసలు ఎందుకు ట్రేడ్ మార్క్ చేయించుకుంటాం, ఎందుకు కాపీరైట్ చేయించుకుంటాం, ఎందుకు పేటెంట్ చేయించుకుంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మన టెక్నాలజీ వాడుకోవాల్సి వస్తే ఆర్ మనం వాళ్ళకి వాడుకోవడానికి ఇస్తే వాళ్ళు మనకి లైసెన్స్ ఫీ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది, అది పే చేస్తారనమాట. సో అది మనకి రెవెన్యూ జనరేషన్. సో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసుకుని, మొత్తం సేల్స్ మనమే చేసుకుని ఎందుకంత కష్టపడ్డాం అని కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ R&D చేస్తాయి, మిగతావన్నీ వాళ్ళు వేరే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తారు. సో లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఒక పర్సంటేజ్ ఆఫ్ దేర్ రెవెన్యూస్ వాళ్ళకి పే చేస్తూ ఉంటారనమాట. సో లైఫ్ టైం అంతా ఆ రెవెన్యూస్ మనకి చక్కగా వస్తూ ఉంటాయి కదా, ఒకసారి R&D చేస్తే సరిపోతుంది కదా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించుకుంటారు. బట్ ఇక్కడ చైనాలో ఏమవుతుందంటే, వీళ్ళు ఈజీగా ఈ టెక్నాలజీ, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్కి చైనాకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆ టెక్నాలజీ వీళ్ళకి యాక్సెస్ వస్తుంది, వాళ్ళు వీళ్ళకి లైసెన్స్ ఫీ అనేది ఏమీ
పే చేయకుండా ఆ టెక్నాలజీ వాళ్ళ ఇన్హెరెంట్ ప్రోడక్ట్స్, ఇన్బౌండ్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ చైనాలో ఉన్న వేరే ప్రోడక్ట్స్కి వాడేసుకుంటున్నారు అన్నమాట. సో దానికి ఏం చేయలేకపోతున్నారు. సో అలా లైసెన్స్ ఫీజ్ రెవెన్యూ కూడా యుఎస్ కంపెనీస్కి నష్టం కింద ఉంది. నా థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో నేను చెప్పాను కదా ఇందాక, చైనా తన గుప్పిట గట్టిగా మూసుకుని ఉంది WTOలో మెంబర్ల కింద జాయిన్ అయ్యే వరకు. బట్ WTOలో మెంబర్గా జాయిన్ అయిన తర్వాత కూడా గుప్పిట కొంచెం తెరిచింది, మొత్తం కంప్లీట్గా తెరవలేదన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ చైనాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, బేస్ ఆపరేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే చైనా ఒక క్లాజ్ పెట్టింది. ఏంటంటే మీరు లోకల్ వెండర్ అంటే లోకల్గా చైనాలో ఉండే అతను, చైనీస్ పర్సన్, చైనీస్ బిజినెస్ తోటి మీరు జాయింట్ వెంచర్ చేసుకోవాలి. మీరుగా వెళ్ళి అక్కడ కొనేసుకుని అసెట్స్ మీరు అక్కడ ఆఫీస్ పెట్టేసుకుని మీరు నడిపించుకోవడానికి వీల్లేదు అని ఒక క్లాజ్ ఉందన్నమాట. సో ఇది చైనాకే స్పెసిఫిక్ కాదు, దెర్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో విచ్ ఫాలో దిస్. సో మిడిల్ ఈస్ట్ ఉంది, UAE ఉంది, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇలాంటివి ఫాలో చేస్తాయన్నమాట. సో అక్కడ మీరు మిడిల్ ఈస్ట్లో ఏదైనా కొనుక్కోవాలంటే మీరు ఏం కొనుక్కోలేరు, ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ లీజ్ అగ్రిమెంట్. సో అలాగే చైనా ఏం చేస్తుందంటే, చైనా కూడా ఏం చెప్తుందంటే మీరు జాయింట్ వెంచర్ చేసుకోండి విత్ లోకల్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్, అప్పుడే మేము మీకు ఎలా చేస్తాం మీ బేస్ ఆపరేషన్స్ మా కంట్రీలో క్రియేట్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి అని చైనా చెప్పింది. సో దానివల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సో దిస్ ఇస్ ఫోర్స్డ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఫోర్స్డ్ ఎందుకంటే కంపెనీకి ఇష్టం లేదు వాటి టెక్నాలజీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి. బట్ మీరు ఒకవేళ చైనాలో ఆపరేషన్స్ పెట్టుకోవాలి అంటే మీరు కంపల్సరీ చేసుకోవాలి, దట్ ఈస్ అ మ్యాండేటరీ రూల్ బై చైనీస్ గవర్నమెంట్. సో అక్కడ కూడా లాస్ అవుతుంది. సో దానివల్ల థెఫ్ట్ ఆఫ్ IPR ఎంత పెద్దదంటే, సెకండ్ పాయింట్ థెఫ్ట్ ఆఫ్ IPR మాట్లాడుకున్నాం కదా, అది ఎంత పెద్దదంటే యాన్యువల్లీ అరౌండ్ $600 billion లాస్ అవుతుంది యూఎస్కి. అంత లైసెన్స్డ్ ఫీజ్ లాస్ అవుతుంది అనమాట. సో అంత ఎకానమీ వేస్ట్ అయిపోతున్నట్టే కదా. ఒకవేళ అంత డబ్బులు $600 billion కనుక యుఎస్ జేబులోకి వెళ్ళుంటే వాళ్ళు ఎంత చేయగలిగే వాళ్ళు, వాళ్ళ సిటిజన్స్కి ఎంత చక్కగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసుకునేగలిగే వాళ్ళు, ఇంకా ఎంత డబ్బులు R&Dలోకి పెట్టగలిగే వాళ్ళు, అదంతా లాస్. సో దానివల్ల యుఎస్కి చైనాకి గొడవ. అది ఇప్పటి నుంచి కాదండి, డొనాల్డ్ ట్రంప్ గారు హీస్ ట్రయింగ్ టు గెట్ ఇంటూ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ ఎలక్షన్ సిన్స్ 1980, not just 2020 or 2018 or 2016, since 1980 he has been trying. అప్పటి నుంచి అతని స్టాన్స్ ఈజ్ ద సేమ్ ఆన్ చైనా. సో అతను ఏమంటున్నాడంటే మనం చైనాను రిస్ట్రిక్ట్ చేయాలి, మనం చైనా మీద బ్యాన్, ఇఫ్ కంప్లీట్లీ బ్యాన్ ఇస్ నాట్ పాసిబుల్ దెన్ అట్లీస్ట్ పెనాల్టీ వేద్దాము అని అంటున్నాడు అనమాట. సో ఇదేమి కొత్త ఇష్యూ కాదండి, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ఇష్యూ అండ్ ఇట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ ఇష్యూ. బికాజ్ మీరు చూస్తున్నారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఓకే చైనాలో సెటప్ చేసుకుంటే మనకి చీపరు, ఈజియరు అండ్ హైలీ ప్రొడక్టివ్. ఎందుకంటే యూఎస్లో లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్. మీరు ఓన్లీ 8 hour షిఫ్ట్స్ చేయగలుగుతారు. 8 hour షిఫ్ట్స్ మీరు ఒకవేళ 16 hours పని చేయాలంటే 2 shifts ఆఫ్ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకోవాలి. 2 shifts ఆఫ్ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళకి మీరు PF, ESI, మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ కట్టుకోవాలి. అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి మళ్ళీ 100% పేమెంట్ చేయాలి. సో ఇది కాస్ట్లీ అయిపోతుంది. కాబట్టి సిన్స్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేసి చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసాయి. సో సిన్స్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేవి 5 million రెడ్యూస్ అయిపోయాయి. 5 million is not a small number. 5 million people could have been employed. అంటే 5 million people యూఎస్లో ఎంప్లాయ్మెంట్ పొందగలిగేవాళ్ళు ఒకవేళ యూఎస్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే చైనాకి అవుట్సోర్స్ చేయకుండా. సో దీనంతటి వల్ల యూఎస్ రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. యూఎస్కి గ్రేట్గా లేదు. అంటే యూఎస్ అనేది పెద్ద డ్రీమ్ కంట్రీ కదా, ఎనీబడి ఎనీవేర్ వాంట్స్ టు గో టు యూఎస్ బికాస్ అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంత బాగుంటాయని. బట్ ఇంత మనీ లూజ్ అయిపోతుంది కాబట్టి యూఎస్ పూర్ అయిపోతుంది, చైనా రిచ్ అయిపోతుంది అనమాట. సో అది యూఎస్ చైనాకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్. నా ఇప్పుడు మన విషయానికి వస్తే అసలు ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి ఇండియాకి. సో ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్ వరకు మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ రీచ్డ్ అవుట్ టు 1000 కంపెనీస్ అండి.
1000 కంపెనీస్. 1000 కంపెనీస్లో కొన్ని కంపెనీ సెక్టర్స్ ఏంటో నేను చెప్తాను మీకు. ఒకటి మెడికల్ ఎక్విప్మెంట్ సప్లయర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టెక్స్టైల్స్, లెదర్, ఆటో పార్ట్ మేకర్స్ అనమాట. సో ఇవి కొన్ని సెక్టర్స్. ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ 550 అదర్ ప్రొడక్ట్స్ కంపెనీస్ దట్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు సెటప్ దేర్ బేస్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెడికల్ ఎక్విప్మెంట్ సప్లయర్స్లో 2 బిగ్ నేమ్స్ ఉన్నాయండి. ఒకటి మెట్రానిక్, ఒకటేమో అబాట్. సో మెట్రానిక్ వచ్చేసి పేస్ మేకర్స్ కానీ, పేస్ మేకర్ అంటే మీరు ఒకవేళ ఏదైనా కార్డియాక్ సర్జరీ చేయించుకుంటే మీకు పేస్ మేకర్ ఇన్సర్ట్ చేస్తారు మీ హార్ట్ దగ్గర. పేస్ మేకర్స్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ మెట్రానిక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అబాట్ అనేది మనకి అందరికీ మోస్ట్ ఆఫ్ అస్ నో ఫార్మస్యూటికల్ కంపెనీ అబాట్ అనేది. సో మెట్రానిక్ అండ్ అబాట్ ఆల్రెడీ ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అనమాట. వాళ్ళ సర్వీసెస్ ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. దే హ్యావ్ ఆఫీసెస్ ఇన్ ముంబై. సో ఇవి ముంబైలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ 2 కంపెనీస్ వాళ్ళకు ఆల్రెడీ ఇండియా కల్చర్ గురించి తెలుసు, ఇండియాలో ఎంత ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారు, మనం ఎంత నాలెడ్జబుల్ పీపుల్, మన లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత బాగుంటాయి, మనం ఎంత ఫ్రెండ్లీ నేషన్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఫస్ట్ ట్రైంగ్ టు పుష్ దీస్ కంపెనీస్ టు సెటప్ దేర్ బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇవి 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ వేరే కంట్రీస్ కూడా, నేను చెప్పాను కదా, వేరే కంట్రీస్ కూడా చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ దేర్ కంపెనీస్ తీసేసి వేరే అదర్ కంట్రీస్లోకి చూద్దాము అని ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే లైక్ నేను చెప్పాను, రిస్క్ అనేది మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్గా తీసుకోవాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు, ఎవరి లోపం వల్ల ఇలా జరగలేదు. బట్ సడన్గా పాండమిక్ వచ్చేసింది, చైనాలో ఆరిజినేట్ అయింది. ఎందుకు వచ్చిందో ఎవరికి తెలీదు. చైనా అంతా షట్ డౌన్లో ఉంది. ఇప్పుడు చైనా షట్ డౌన్లో ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ షట్ డౌన్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ షట్ డౌన్లో ఉంటే మన డిమాండ్ సప్లై కర్వ్ అనేది మిస్ అయిపోతుంది. ఆ కర్వ్ మిస్ అయిపోతే మనకి ఎంత లాస్. పెద్ద కంపెనీస్కి ఇంకా, అంటే చిన్న కంపెనీసే ఇంత సఫర్ అవుతుంటే పెద్ద కంపెనీస్కి ఇంకెంత లాసు. సో దానివల్ల చాలా కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళ కంపెనీస్కి మీరు చైనా నుంచి బేస్ ఆపరేషన్స్ వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేయండి. అంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం పాసిబుల్ కాకపోయినా అట్లీస్ట్ స్లోగా షిఫ్ట్ చేయండి అంటున్నాయి. అండ్ వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉందనుకోండి, జపాన్ ఈజ్ గివింగ్ $2.2 billion ఇన్సెంటివ్ ఫర్ దేర్ కంపెనీస్. $2.2 billion వాళ్ళ ఉన్న కంపెనీస్కి ఇస్తోంది. ఎందుకంటే వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షిఫ్ట్ పెద్ద కంపెనీ, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి బేస్ ఆపరేషన్ షిఫ్ట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు మీ పెద్ద మెషినరీ ఉంటుంది, పెద్ద మెషినరీని ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి షిఫ్ట్ చేయడం అంటే అదేమంత ఈజీ కాదు. అక్కడ పీపుల్ని వెతుక్కోవాల్సి వస్తుంది, అక్కడ ప్రాసెసెస్ సెటప్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకే జపాన్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏం చెప్తుందంటే మీరు చైనా నుంచి వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి $2.2 billion ప్యాకేజ్ అనౌన్స్ చేసింది అనమాట వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి. సో ఇప్పుడు అది సెకండ్ పాయింట్. సో ఏం కంపెనీస్ వస్తున్నాయి అనేది సెకండ్ పార్ట్. ఇప్పుడు థర్డ్ పార్ట్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్కి మన ఒక కంట్రీయే కాదండి, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్, దేర్ ఆర్ సో మెనీ అదర్ కంట్రీస్. చాలా కంట్రీస్ రెడీగా ఉన్నాయి మనతో కంపీట్ చేయడానికి. ఇండియా చాలా పెద్దది కరెక్టే, బట్ అది ఒక్కటే మనకి అడ్వాంటేజ్ కాదు. సో వేరే కంట్రీస్లో వేరే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వియత్నాం ఉందనుకోండి, వియత్నాంలో చీప్ లేబర్, చీప్ ఫెసిలిటీస్, ల్యాండ్ కూడా చాలా చీపు, అండ్ గవర్నమెంట్ కూడా చాలా ట్యాక్స్ కట్స్ ఇస్తుంది. సో చాలా యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ చైనా నుంచి వియత్నాంలో సెటప్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాయి వాటి బేసెస్. అంటే మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, మనం ఒకటే కంట్రీ కాదు ఉంది రన్. సో అలాంటప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి కొన్ని ఫీచర్స్ చెప్పాలి, మేము ఇలా హెల్ప్ చేస్తాం, మీకు అలా హెల్ప్ చేస్తామని చెప్పాలి. సో గవర్నమెంట్ కొన్ని ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతోంది కొన్ని విషయాల గురించి. సో అవే విషయాల్లో చూద్దాం. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ కంపెనీస్ అంటే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ప్రీవియస్గా ట్రై చేసాయండి వాటి బేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఇండియాలో సెటప్ చేద్దామని. బట్ అవి
సక్సెస్ఫుల్ కాలేకపోయాయి, సక్సెస్ఫుల్ కాకుండా వెళ్ళిపోయాయి బ్యాక్కి. సో అది మనకి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ అయ్యో మేము ఇదివరకు ఆల్రెడీ ట్రై చేసాము అని చెప్పి వేరే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. ఇండియా అంత పెద్ద ఓపెన్గా ఉండదు ఫారిన్ కంట్రీస్కి. సో మేము ట్రై చేసాము, మేము ఇలా ఫెయిల్ అయ్యాము, మాకు అసలు వాళ్ళు ఏమీ హెల్ప్ చేయలేదు, ఎంకరేజ్మెంట్ చేయలేదు అని వేరే కంపెనీస్ని వాళ్ళు డిస్కరేజ్ చేయొచ్చు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కంపెనీస్ ఫెయిల్ అయ్యాయి అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ల్యాండ్ అండి. ఇండియాలో ల్యాండ్ ఎందుకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే మనకి హెక్టర్స్ ఒక్కళ్ళే ఓనర్ ఉండరు అనమాట. మనకి చాలా చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 2 acres 5 acres చాలా విరివిగా ఉంటాయి అన్నమాట. సో మల్టిపుల్ ఓనర్స్, మల్టిపుల్ పార్సల్స్ ఆఫ్ ల్యాండ్కి మల్టిపుల్ ఓనర్స్ ఉంటారు. సెకండ్ ఫ్యామిలీ పొసెషన్. ఇప్పుడు ఫ్యామిలీ పొజిషన్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి. 10 acres ఆఫ్ ల్యాండ్ యూ విల్ నాట్ బి ద సోల్ ఓనర్. మీకు ఎలా ఉంటారు, మీ బాబాయ్ ఉంటారు, మీ అత్తమ్మ ఉంటారు, వీళ్ళందరూ కూడా పార్షియల్ ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్ ఉంటారు. సో ఒకవేళ ఆ 10 acres ఆఫ్ ల్యాండ్ మీ దగ్గర నుంచి నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని ఒక్కళ్ళని కన్విన్స్ చేస్తే సరిపోదు, మీ ఫ్యామిలీలో అందరినీ కన్విన్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ పార్ట్ ఓనర్స్ కాబట్టి వాళ్ళందరూ సైన్ చేస్తే కానీ ఆ ల్యాండ్ నేను మీ దగ్గర నుంచి కొనుక్కోలేను. ఇప్పుడు నేను ఇండివిజువల్గా మనం డీల్ చేసేటప్పుడే ఇంత కష్టమైతే పెద్ద కంపెనీకి ఏకర్స్ అండ్ ఏకర్స్, 100 acres 150 acres 1000 acres ఆఫ్ ల్యాండ్ కావాల్సి వస్తుంది. అంత పెద్ద కంపెనీకి అంత ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అది ఎక్వైర్ చేయాలంటే చిన్న చిన్న ఓనర్స్ దగ్గరికి అది ఎలా రీచ్ అవుట్ అవుతుంది, ఎలా ఎక్వైర్ చేస్తుంది? థర్డ్ ఇష్యూ ఏంటంటే స్పెసిఫిక్గా ల్యాండ్ అలాట్మెంట్ డాక్యుమెంటేషన్ మనకి పర్ఫెక్ట్గా ఉండదు ఇండియాలో. అంటే చిన్న చిన్న ఓనర్స్ ఉండడం, ఆ చిన్న చిన్న ఓనర్స్కి లిటరసీ రేట్స్ తక్కువగా ఉండడం, వాళ్ళకి ఓహో ఈ ల్యాండ్ నేను రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి అని ఉండడం, లేకపోతే స్పెసిఫిక్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అయి ఉండడం, అవన్నీ లేవు ఇండియాలో. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద ల్యాండ్ ఉంటుంది కానీ దాని ఓనర్ ఎవరో తెలియదు, అది ఎక్కడ రికార్డ్ అయ్యి ఉండదు. సో అందుకే కదా మన ఇండియాలో ఎక్వైరింగ్ ఆఫ్ ల్యాండ్ అంటే దొంగతనంగా దాన్ని ఎక్వైర్ చేసేసుకోవడం కానీ, ఇల్లీగల్గా దాని మీద కన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే దానికి స్పెసిఫిక్ పట్టాలు ఉండవు అన్నమాట. సో దానివల్ల ఇంకో ఇష్యూ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీసు ఓకే ఒక పెద్ద ల్యాండ్ పీస్ కొనుక్కుందామంటే వాళ్ళకి మల్టిపుల్ పీపుల్ రీచ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళందరికీ లీగల్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం పెద్ద తలకాయ నొప్పి. సో అందుకే చాలా కంపెనీస్ ప్రీవియస్గా ట్రై చేశాయి, ఫెయిల్ అయ్యాయి, వాళ్ళు వదిలేశారు కూడా ఆ ప్రాసెస్ని. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో కూడా మాట్లాడుతుంది. స్టేట్ గవర్నమెంట్స్కి ఏం చెప్తుందంటే మేము సెంట్రల్ నుంచి వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం డిఫికల్ట్, మీకు మీ జాగ్రఫీ బాగా తెలుస్తుంది కాబట్టి మీరు ఎక్వైర్ చేయండి ఆ ల్యాండ్. మీరు ఎక్వైర్ చేసి అప్పుడు వేరే ఫారిన్ కంపెనీస్ ఏదైతే వస్తుందో వాళ్ళకి చెప్పండి ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉంది మా దగ్గర, సో మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు బేసు అని. సో అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది కాబట్టి దేర్ విల్ బి మోర్ విల్లింగ్ టు కమ్ టు యువర్ స్టేట్ అండ్ సెటప్ ఆపరేషన్స్. సో మీరు స్టేట్ గవర్నమెంట్ కింద మీరు రీచ్ అవుట్ అయితే మీకు కూడా ఈజీ అవుతుంది, ఒక ర్యాపో క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు అప్పుడు చెప్పచ్చు మా స్టేట్లో పెట్టుకోండి, మా స్టేట్లో పెట్టుకుంటే మీకు ఇవి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై ఉందనుకోండి, చెన్నైలో బెస్ట్ పార్ట్ ఏంటి, పోర్ట్. అదే హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో మనకు పోర్ట్ లేదు బట్ స్కిల్డ్ లేబర్ ఉన్నారు, అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు, లేబర్ కాదు స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఐటీ నోయింగ్ పీపుల్ హైదరాబాద్లో ఎక్కువ. అదే చెన్నైలో చూసారు అనుకోండి మీకు ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ అక్కడ దొరకరు, కానీ పోర్ట్ ఉంది కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఆర్ ట్రేడ్ ఈజ్ ఈజీలీ పాసిబుల్ దేర్. సో డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేయండి. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ కంపెనీస్కి మీరు చెప్పండి మాకు ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉంది ప్లీజ్ కమ్ అని. సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు పెట్టుకోవాల్సి వస్తే మీరు చాలా ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ సూవరేజ్ ట్రీట్మెంట్, అంటే ఇప్పుడు టెక్స్టైల్స్ కానీ లెదర్ కానీ ఉందనుకోండి, దే యూస్ లాట్స్ ఆఫ్ వాటర్ అనమాట. వాటర్ వాడిన తర్వాత అది వేస్ట్ వాటర్ కింద అవుతుంది. ఆ వేస్ట్ వాటర్ని మనం అలా డైరెక్ట్గా రివర్స్లో కానీ
సీలో కానీ వదిలేయకూడదు, దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. అందుకే సూవరేజ్ ప్లాంట్ కావాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది, వాటర్ కావాల్సి వస్తుంది, మ్యాన్ పవర్కి మనం బిల్డింగ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, గెస్ట్ హౌస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒక పెద్ద ఎకానమీయే క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టారనుకోండి, ఒక పెద్ద ఎకానమీ క్రియేట్ అవుతుంది దాని చుట్టూ. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే స్టేట్ గవర్నమెంట్కి, మీరు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ల్యాండ్ ఎక్వైర్ చేయండి, అండ్ దెన్ కంపెనీస్ని ఇన్వైట్ చేయండి. అప్పుడైతే కంపెనీస్కి ఈజీగా ఉంటుంది అంటుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సెకండ్ ఏమంటుందంటే, ఇండియాలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు ఎఫోర్డబుల్ స్కిల్డ్ లేబర్ ఉంది. సో మన వాళ్ళు చైనా అంత తక్కువ రేట్కి రాకపోయినా, కొంచెం కాస్ట్లీ అయినా కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ ఎఫోర్డబుల్. అంటే యూఎస్లో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వస్తే అక్కడ స్కిల్డ్ లేబర్కి చాలా కండిషన్స్ ఉంటాయి, అండ్ పేమెంట్ కూడా హెవీ ఉంటుంది కదా. అదే ఇండియాలో చూసుకుంటే ఎక్స్చేంజ్ రేట్ వల్ల మనకి చీపర్ పడతారు అని అంటుంది. ఇంకొకటి లేబర్ లాస్లో చేంజెస్ తీసుకొస్తాము అని కూడా గవర్నమెంట్ చెప్తుంది అనమాట. లేబర్ లాస్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటే కంపెనీస్ విల్ నాట్ జనరలీ వాంట్ టు సెటప్ దేర్ బేస్ దేర్. ఎందుకంటే ఇప్పుడు చైనాలో అన్ని కంపెనీస్ ఎందుకు సెటప్ చేసాయి బేసు, అక్కడ లేబర్ లాస్ చాలా ఈజీగా ఉంటే నేను చెప్పాను కదా 14 to 16 hours షిఫ్ట్ చేసుకోండి. మీరు వన్ షిఫ్ట్నే 14 to 16 hours చేయించగలుగుతారు చైనాలో. అదే వేరే కంట్రీస్లో అలా ఎలా చేయరు కదా. సో అలా లేబర్ లాస్ కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈఎస్ఐ, పిఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేయాలి అని ఒకవేళ కంట్రీ షరతు పెట్టిందనుకోండి, అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కంపెనీస్కి. సో ఇండియా ఏం చెప్తుందంటే, మేము కొన్ని లేబర్ లాస్ సడలిస్తాం. స్పెసిఫిక్గా ఏం లేబర్ లాస్ అనేది వాళ్ళు చెప్పలేదు, బట్ కొన్ని లేబర్ లాస్ అయితే మేము సడలిస్తాము టు మేక్ ఇట్ ఈజీ అనమాట. అంటే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, మా దగ్గర మీరు ఫ్యాక్టరీ పెట్టుకోండి అని ఎంకరేజ్ చేయడానికి అది కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ట్యాక్స్ కట్స్, కార్పొరేట్ ట్యాక్స్లో మేము కట్స్ ఇస్తాము. సో కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒక చోట పెట్టారంటే అదో పెద్ద ఎకానమీ దాని చుట్టూ క్రియేట్ అవుతుంది అని నేను మీకు చెప్పాను కదా. సో దానివల్ల రెవెన్యూ జనరేషన్ క్రియేట్ అవుతుంది. సో రెవెన్యూ జనరేషన్ క్రియేట్ అయినప్పుడు కంపల్సరీ దే హ్యావ్ టు పే ఐటీ ట్యాక్స్, రైట్? సో ఐటీ ట్యాక్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు పే, అంటే స్టేట్ గవర్నమెంట్కి డిఫరెంట్ ట్యాక్స్లు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఐటీ ఉంటుంది. సో ఆ ట్యాక్సెస్లో మేము మీకు రిబేట్ ఇస్తాము. సో మీరు 100% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీని సెటప్ చేయాలంటే ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఫర్ దట్ కంపెనీ. సో ఫస్ట్ 5 years, ఫస్ట్ 3 years కొన్ని వేవర్స్ ఇస్తారనమాట. అవి ఇది మన ఒక్క కంట్రీయే కాదు, చాలా కంట్రీస్ చేస్తాయి. సో అందుకే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, మేము ట్యాక్స్ కట్స్ కూడా మీకు ఇస్తాము అని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందంటే, ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ అ గోల్ దట్ GDP has to be increased in manufacturing sector from 15% currently to 25% by 2022 అనేది గోల్. అందుకే ఈ కంపెనీస్ని రండి మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ క్రియేట్ చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇంకొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే 122 million జాబ్స్ లూజ్ అయ్యారండి మన ఇండియాలో పీపుల్ బికాస్ ఆఫ్ పాండమిక్. ఈ కొద్ది మంత్స్ అంటే మనము ఎప్పుడు దీన్ని ఐడెంటిఫై చేసాం, జనవరిలో ఐడెంటిఫై చేసాం, బట్ హైయెస్ట్ ఇంపాక్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. సో మార్చ్ అంటే జనవరిలో మనం ఐడెంటిఫై చేసిన మనం మార్చ్ as a పారామీటర్ కింద చూసుకుంటే మార్చ్ నుంచి ఇప్పటి వరకు 122 million జాబ్స్ లూజ్ అయిపోయాం ఆల్రెడీ. ఎందుకంటే చాలామంది ఫ్యాక్టరీస్ మూసేసుకున్నారు, కంప్లీట్గా మూసేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, టెంపరీగా మూసేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ ఎకానమీని టర్న్ అరౌండ్ చేయాలంటే కంపల్సరీగా వేరే కంట్రీస్ నుంచి కంపెనీస్ రావాలి, మన దగ్గర ఫ్యాక్టరీస్ పెట్టుకోవాలి. నిజంగా వస్తారా, పెడతారా? మన కంట్రీ ఏదైతే అనౌన్స్ చేస్తోందో ఇవి లూక్రేటివ్గా ఉంటాయా? అనౌన్స్ చేసిన వాటికి స్టిక్ ఆన్ అయి ఉంటుందా? స్టేట్ గవర్నమెంట్స్ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటాయా? ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి కంపెనీస్కి? ఇంకా మనకి తెలియదండి, అది వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉంది ప్రస్తుతానికి. బట్ ఈ ఆపర్చునిటీస్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. అట్లీస్ట్ 1000 కంపెనీస్ రాకపోయినా అట్లీస్ట్ 10% కంపెనీస్ వచ్చినా అవి 100 కంపెనీస్ అవుతాయండి. 100 కంపెనీస్ అంటే అవి కూడా చిన్న చిన్న కంపెనీస్ కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, మీరు లెదర్ కానీ, ఆటో పార్ట్ మేకర్స్ కానీ చూసుకుంటే వాటి స్కేల్ ఈజ్ హ్యూజ్.
సో చిన్న కంపెనీ కూడా అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 500 పీపుల్ ఎంప్లాయ్ చేసుకునే స్కేల్లో ఉంటాయి కాబట్టి మనకి దిస్ ఈజ్ అ వెరీ లుక్రేటివ్ ఆపర్చునిటీ. ఇది సంథింగ్ గుడ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ టు ఇండియా బికాస్ ఆఫ్ పాండమిక్. దిస్ ఈజ్ అ సిల్వర్ లైనింగ్ ఫర్ ద క్లౌడ్. బట్ అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ఉపయోగించుకోగలుగుతామా, మనం నిజంగా నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ అవ్వగలుగుతామా, డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వగలుగుతామా? ఎందుకంటే ఇలాంటి మెషర్స్ తీసుకునే కదా చైనా ఇప్పుడు డెవలప్డ్ ఎకానమీ అయిపోయింది. అలా ఇండియా అవ్వగలుగుతుందా తెలీదు. బట్ మన చేతుల్లో ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది. మనం వాడుకోవడం వరకే, వాడుకోగలుగుతామో లేదో వెయిట్ అండ్ వాచ్ చేయాలి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి అండ్ నోటిఫై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో ఏదైనా వీడియోస్ చేస్తే మీకు కంపల్సరీ నోటిఫై అవుతుంది. ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ని మీరు కనుక స్మాల్ బిజినెస్ ఓనర్ అయితే మీరు ఎలా వాడుకోగలుగుతారు, ఈ కంపెనీస్కి మీరు ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నేను శిరీష వర్మ, ఫౌండర్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రాండింగ్ బై పిక్సెల్స్. మీకు ఒకవేళ నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒకవేళ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీ అయితే ఉంది, కొత్త కంపెనీస్ వచ్చే ఆపర్చునిటీ. సో మీరు ఎస్ఓహెచ్ఎం కానీ ఫికీ కానీ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పార్ట్ అయితే మీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. మేబీ యూ కెన్ ఆల్సో అప్రోచ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యాజ్ అ కంపెనీ. మీరు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా యాన్సిలరీ క్రియేషన్ కింద అనేది కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. కంపల్సరీ మీరు చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కొంచెం పెద్దదైపోయింది, బట్ ఈ 3 పార్ట్స్ టు ద క్వశ్చన్ నేను కవర్ చేయాలనుకున్నాను, అందుకే కొంచెం పెద్దదైంది. స్టే ఎట్ హోమ్. ఇప్పుడు లాక్డౌన్ అయితే చాలా విధాలుగా తీసేస్తున్నారు, చాలా స్టేట్స్లో అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. బట్ ఓపెన్ అయిన తర్వాతే కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కేసెస్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీకు కంపల్సరీ అయితే తప్ప మీరు బయటకు వెళ్ళకండి. బయటికి వెళ్ళినా కానీ మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.